గొడ్డలి పార్టీ అనేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటు ప్రెస్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అభివృద్ధి మీరు ఏం చేశారో చెప్పమని అడుగుతూ ఉన్నారు. వీటికి సమాధానం వాళ్ళ దగ్గర లేక ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ గొడ్డలి పార్టీ అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని పదే పదే గొడ్డల పార్టీ అని మాట్లాడదు. ఏ విధంగా గొడ్డల పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అధికారంలోకి వచ్చిన కాడి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, నిరంతరం ఆయన చేసినటువంటి అభివృద్ధి మరి మీడియా పూర్వకంగా ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎన్నికలకు ముందు తెలియనటువంటి అంశాలు కూడా వారు ఎంత అభివృద్ధి చేశారనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేశారనేది తెలుగుదేశం పార్టీ చేసేటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారానే ప్రజలకు అర్థమైంది. అలాగే ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు ఎవరు కూడా అమలు చేయాలి. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా